హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎంతమందికి లడ్డు అంటే ఇష్టం అండి? అదే బూందీ లడ్డు మన పెళ్ళిలో చేస్తాంగా, ఆంధ్ర సైడ్ అంతా లడ్డూలే కదండి పెళ్ళిలో. అలాంటి లడ్డు ఈరోజు ఫస్ట్ టైం చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇలా శనగపిండి ఎంతైతే తీసుకుంటామో షుగర్ కూడా అంతే తీసుకోవాలండి. 3 గ్లాసుల శనగపిండికి 3 గ్లాసుల షుగర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇలా నేను చూపించే విధంగా శనగపిండిని ఉండలు లేకోకుండా బాగా ఇలా కలుపుకోవాలి. షుగర్ని అయితే కొలత 3 గ్లాసుల షుగర్ అని చెప్పగా ఇలా పెద్ద గిన్నెలోకి 3 గ్లాసుల షుగర్ వేసుకొని ఆ చక్కెర మునిగే వరకు వాటర్ పోసేసుకోవాలి. అంటే మనము బూందీ అవన్నీ చేసుకునే లోపల చక్కెర అనేది బాగా నానిద్ది అనమాట. మన పాకం అనేది గ్యాస్ పైన పెట్టినప్పుడు ఈజీ అయింది. పెట్టిన తర్వాత బాగా బూందీ చేసుకోవాలండి. ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి పెట్టేసుకొని ఆయిల్ బాగా అంటే బాగా హీట్ కావాలి. మనము మళ్ళీ ఇది బూందీ కొట్టేది ఉంటుంది కదండి, అది ఉంటుంది. అది లేక ఇంకా మన హోల్ పెట్టుకుంటాం కదండి, దాంతో ఇలా ఇలా అనేసుకొని బూందీ చేసుకోవాలి. బూందీ బాగా అంటే చాలా బాగా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత మనం పాకం రెడీ చేసుకోవాలండి. షుగర్ని లేత తీగ పాకం అది కట్ అయిందండి వీడియోలో, కానీ లడ్డు మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇలా చూడండి, పర్ఫెక్ట్గా చాలా జ్యూసీగా టేస్ట్గా సూపర్గా వచ్చాయండి. ఫస్ట్ టైం చేసినా కూడా ఫ్లాప్ కాకుండా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండి. ఎంతమందికి లడ్డు ఇష్టమో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.